హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగులందరికీ పదవి విరమణ రోజే అన్ని ప్రయోజనాలు, ఒక్కొక్క పెన్షనర్‌కు 60-70 లక్షల రూపాయలు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకా వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగి సగటున 30 ఏళ్ల పాటు విధులు నిర్వర్తిస్తారు. పదవి విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. 2024 మార్చి తర్వాత 7,995 మంది పదవీ విరమణ. ఒక్కొక్కరికి సగటున రావాల్సిన మొత్తము 60-70 లక్షల రూపాయలు. జీపీఎఫ్, గ్రాట్యుటీ, అలాగే ఈఎల్స్, ఎల్ఐసి కమ్యూటేషను ఇలాంటి బిల్లులన్నీ కూడా పెండింగ్‌లో ఉన్నాయి. గ్రాట్యుటీ తప్ప మిగతా సొమ్మంతా ఉద్యోగులు దాచుకున్నదే. వారి సొమ్ము వారికివ్వడానికే ఇబ్బందులు పడుతున్న వైనం. కమిషన్ ఇచ్చేవారికి పైరవీకారులకు, బిల్లులకు మాత్రమే ఆమోదము. ఉద్యోగం చేసినంత కాలం తాను దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, అర్జిత సెలవుల సొమ్ములు అందుతాయని, ప్రభుత్వం నుంచి గ్రాట్యుటీ లభిస్తుందనైతే ఆశిస్తారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంతింటి నిర్మాణం, చేసిన అప్పులు తీర్చడం ఇలా ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఉంటారు. కానీ సర్కారు మాత్రం వారి ఆశలను అడియాసలే చేస్తోంది. విశ్రాంత ఉద్యోగులకు అందించాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతోంది. 61 ఏళ్లు పైబడి నడవడానికే ఇబ్బంది పడేవారు, పక్షవాతము, ఇతర వ్యాధులతో బాధపడేవారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. సొమ్ములు అందాక విశ్రాంత ఉద్యోగులు గోసపడుతూ ఉన్నారు. తమ డబ్బు తమకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నారు. వాస్తవంగా ఉద్యోగి పదవి విరమణ చేసిన రోజే ఆయనకు ఇవ్వాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను అందించి, శాలువాతో సత్కరించి ఇంటి వరకు ప్రభుత్వ వాహనాల్లో దింపి రావాలి. రిటైర్ అయిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల బిల్లులు నెలలు గడుస్తూ ఉన్నా చెల్లించడం లేదు. వీటన్నిటిని క్లియర్ చేయాలి అంటే దాదాపుగా 5,000 కోట్లకు పైగానే అవసరమవుతాయని అంచనా. ఈ బిల్లులు క్లియర్ కాకపోవడంతో కొందరు కోర్టులను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి 60-70 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. సాధారణంగా ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి ఇచ్చేదేమీ పెద్దగా ఉండదు. ఉద్యోగి తన పదవీ కాలంలో దాచుకున్న సొమ్మునే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో ఉద్యోగికి జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, కమ్యూటేషన్, గ్రాట్యుటీ, అర్జిత సెలవులను సరెండర్ చేయడం వంటి వాటన్నిటిని కూడా వీటి కింద 60-70 లక్షల వరకు వస్తూ ఉంటాయి. అలాగే ఒక ఉద్యోగికి జీపీఎఫ్ కింద సగటున 8-10 లక్షల వరకు అందుతుంది. ఈ లెక్కన ఉద్యోగికి రిటైర్ అయిన వెంటనే దాదాపుగా 15 లక్షల వరకు అందుతుంది. రిటైర్ అయిన తర్వాత ఈ ఎల్ఐసి కింద జమ అయిన సొమ్మును ఉద్యోగికి ఇచ్చేయాలి. దీని కింద 6 లక్షల రూపాయల వరకు అందుతుంది. ఉద్యోగి 300 రోజుల వరకు గరిష్టంగా అర్జిత సెలవులు, ఎర్న్డ్ లీవ్స్‌ను నిల్వ చేసి పెట్టుకోవచ్చు. వీటిని రిటైర్ తర్వాత ప్రభుత్వానికి అప్పజేస్తారు. అప్పుడు ఈఎల్స్‌కు సంబంధించి ఒక్కొక్క ఉద్యోగికి 12-15 లక్షల వరకు సొమ్ము అందుతుంది. ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి కేవలం 16 లక్షల రూపాయలు గ్రాట్యుటీ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాల కింద ఒక్కొక్క ఉద్యోగికి 60-70 లక్షల వరకు సొమ్ము ప్రభుత్వం వెంటనే అందించాల్సి ఉంది. 2024 మార్చి 31 ఆ తర్వాత ఏప్రిల్ నుంచి రిటైర్ అవుతున్న వారికి ప్రభుత్వం సొమ్ములు చెల్లించడం లేదు. వీరందరికీ ఈ బిల్లులు క్లియర్ చేయాలి అంటే 5,000 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేస్తూ ఉన్నారు. కమిషన్లు ఇచ్చే వారికే చెల్లింపులు. కమిషన్లు ఇచ్చిన వారి పైరవీలు చేసుకునే వారి బిల్లులను మాత్రం చెల్లిస్తున్నారని, పైరవీ పైరవీలు చేయని వారివి పెండింగ్‌లో పెడుతున్నారని పలువురు ఆరోపిస్తూ ఉన్నారు. ఇటీవల ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు తన బిల్లుల క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖలో 50,000 సమర్పించుకున్నాడని టీచర్స్ ఫెడరేషన్ నాయకుడు ఒకరు తెలిపారు. కొంతమంది బిల్లు మొత్తం సొమ్ములో 6-10% వరకు కమిషన్లను ముట్టజెప్పాల్సి వస్తోందని నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. సాధారణంగా డీడీఓలు బిల్లులు చేసి పంపగానే ట్రెజరీల నుంచి టోకెన్లు జనరేట్ అవుతున్నాయి. ఈ టోకెన్లు సీరియల్ నంబర్ల వారీగా బిల్లులను పరిష్కరించాలి. కానీ పైరవీలు చేసుకునేవారు కమిషన్లను ఇచ్చేవారి బిల్లులు చివర ఉన్న క్లియర్ చేస్తూ ఉన్నారని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రిటైర్ ఉద్యోగుల బిల్లులపై దృష్టి పెట్టాలని నేతలు కోరుతూ ఉన్నారు.